ఎవ్రీ సండే నా ఫేవరెట్ రొటీన్ మా వారితో కలిసి కూరలు కొనుక్కోవటం. అదేంటో తెలీదు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంటికొచ్చిన తర్వాత కొంచెం ప్రిఫర్ చేసుకుంటాను నేను. ఆహ్, పొద్దున్నే ఆఫీస్‌కెళ్ళాలి కాబట్టి 7 కల్లా వెళ్ళిపోతాను. పిల్లల లంచ్ బాక్సెస్ అవి చేసుకొని వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం ప్రెప్ వర్క్ అయితే ముందే చేసి పెట్టేసుకుంటాను. ఇలా చేసుకోకపోతే పొద్దున కష్టమే, ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆహ్, వంట చేసుకోబుద్ధి కాదు. మైండ్ రకరకాల ఆలోచిస్తుంది. హ్మ్, ఏదైనా షార్ట్‌కట్ లేకపోతే బయట నుంచి తెచ్చుకుందాము ఇలా అనిపిస్తుందే తప్ప ఈజీగా ఉంటే తొందరగా అయిపోతుంది పని. అందుకని మనము హెల్తీ తింటాము రోజు. సో, ఇలా కూరలన్నీ కడిగి కొన్ని చాప్ చేసుకోవాల్సినవి బాగా టైం పట్టే బీన్స్ లాంటివి చాప్ చేసి పెట్టుకోవటం. ఇవి కొత్తిమీర, పుదీనాకి వచ్చే రబ్బర్ బ్యాండ్స్ అండి. అలా దాచిపెట్టి పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ సరుకులు సర్దేటప్పుడు కొన్ని ప్యాకెట్స్ ఉంటాయి కదా! వాటికి అవి పెట్టుకోవడానికి బావుంటుంది. సో, ఇలా అన్ని వెజ్జీస్ చాప్ చేసి పెట్టుకుంటే ఇంటికొచ్చినప్పుడు బ్రెయిన్ ఎక్కువ పోస్ట్‌పోన్ చేయదు. అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఎంతసేపులే 10 నిమిషాలు తొందరగా అయిపోతుంది అనే గబగబా వంట చేసుకోవచ్చు. హెల్తీగా తినొచ్చు. ఇప్పుడు బీన్స్‌ని చూసి అబ్బా! వీటిని ఒక 10 నిమిషాలు పడుతుంది తరగటానికి, ఇంకేదైనా వండేద్దాము అనుకుంటాము. అవి అట్లా పాడైపోతాయి. అదే కట్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఎటు తిరిగి కట్ చేసి రెడీగా ఉన్నాయి కాబట్టి గబగబా చేసేయొచ్చు అని అనిపిస్తుంది. అలాగే చిల్లీస్, కర్రీ లీవ్స్, మింట్, కొరియాండర్ ఇవన్నీ చాప్ చేసి పెట్టుకుంటాను. క్లీన్ చేసి పెట్టుకుంటాను. అల్లం, వెల్లుల్లి సెపరేట్ చేసి పెట్టి, ఆనియన్, పొటాటో ఇవన్నీ ఇలా వీటిని ఆహ్, సన్‌లైట్ ఎక్కువ పడని ప్లేస్‌లో పెట్టాలి కాబట్టి మా ప్యాంట్రీలో ఒక కార్నర్‌లో పెట్టుకుంటాను. ఇలా అన్నీ ఆర్గనైజ్డ్‌గా ఉంటే వంట ఈజీ.